బైబుల్ అంతా నాకు తెలుసు అనేది తప్పు. ఎందుకు తెలుసా? బైబుల్ని మనం ఎప్పుడు నేర్చుకునేవారు. ఒక ప్రసంగికుడైనా ఏమండి, ఒక ఉపదేశకుడైనా ఏమండి, ఒక కాపరి అయినా ఎప్పుడు కూడా బైబిల్ని మనం నేర్చుకునేవారు ఉండాలి. ఎవరైతే నేర్చుకుంటారో వారే నేర్పించగలుగుతారు. బైబిల్ మహాసముద్రం, ప్రపంచంలో ఉన్నటువంటి ఏమండి మహాసముద్రాలలో మహాసముద్రం లోతు ఎంతో కనుక్కున్నారు, కానీ బైబిల్లో ఉన్నటువంటి లోతు ఎంతో ఎప్పుడు కూడా కనుక్కోలేకపోతున్నారు. కారణం అంటే ఇంకా చదివే కొద్దీ. అందుకే బైబిల్కి ఒక పేరు ఉంది, మీకు తెలుసా? జీవపు ఊట. చదివే కొద్దీ ఆలోచించే కొద్దీ, ప్రార్థించే కొద్దీ, మోకాలు వేసే కొద్దీ ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక బైబిల్ని ఎక్కువగా మనం చదివినప్పుడు చాలా ఆత్మీయ సత్యాలు మనము నేర్చుకోగలుగుతాం.